దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు కలుగునుగాక. హేషుకేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వాక్యము. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. నూతన స్వభావమును మనకు కలుగజేస్తాడు. ఈ నూతన స్వభావం అనగానే మనకు ఆదికాండం, బైబిల్ తెలిసిన వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళకు అయితే మనకు ఇది అర్థమవుతుంది. ఆదికాండంలో మీరు గమనిస్తే మొదటి అధ్యాయంలో మొదటిగా దేవుడు మానవులను సృజించినప్పుడు ఏమని చెప్పాడంటే, మొదటి అధ్యాయం ఆదికాండము మొదటి అధ్యాయం 27వ వాక్య భాగం లేదా 26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. తన స్వరూపమందు తన పోలిక, స్వరూపము పోలిక. స్వరూపం అనేది స్వభావానికి సంబంధించింది, అంతర్గతమైనట్టు స్వభావము. స్వరూపము అంతర్గతమైనది, పోలిక బహిరంగానికి సంబంధించింది. కనుక ఆ స్వరూపమే మన స్వభావాన్ని చూపిస్తుంది. తన స్వరూపములు లేదా తన స్వభావములు, తన పోలికలో సృజించబడిన మనము మరి తన స్వభావం అనే స్వరూపాన్ని కోల్పోయాం. మనం ఆదాము అవ్వలు చేసిన పాపం మూలంగా, వాళ్ళు పాపము చేయడం మూలంగా స్వభావాన్ని కోల్పోయారని అనుకోవట్లేదు నేను. వారు దేవుని ఎదుట వారి పాపాన్ని ఒప్పుకోకపోవడం వల్ల వారి స్వభావాన్ని కోల్పోయారు. ఒకవేళ పాపమును ఒప్పుకుంటే వారి స్వభావంలో ఏమాత్రం మార్పు ఉండేది కాదు, ఇంకా వారి స్వభావం నూతనపరచబడేది. ఈ రోజున ప్రభు అయిన క్రీస్తును విశ్వసించిన మనుషులంగా, మానవులంగా, భక్తులంగా మన స్వభావాన్ని మార్చుకోవడానికి ఇష్టపడము. ఆ స్వభావాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్న దేవునికి కూడా మనం విధేయత చూపము. చూడండి, నూతన హృదయంతో పాటు నూతన స్వభావమును మనకు కలుగచేస్తాను అంటున్నాడు. ఈ నూతన స్వభావమును కలుగచేసేది దేవుని ఆత్మ. ఎప్పుడు కలుగచేస్తుందంటే, నాది పాత స్వభావము, పాప స్వభావము, నా ఇంటెన్షన్ అంతా సరైనది కాదు అని మనం ఒప్పుకున్నప్పుడు జరిగే ప్రక్రియ అది. ఒప్పుకోకుండా బలవంతంగా దేవుడు మనల్ని ఆ నూతనమైన స్వభావం ప్రక్రియలోకి నడిపించడు దేవుడు. ఈ వాక్య భాగం గమనించండి. తీతు పత్రిక అంటే భక్తుడు పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బ్యాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా మనను రక్షించాను. అంటే ఇక్కడ మాట గమనించాను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా అంటే మనకు ఎప్పుడు నూతన స్వభావం కలుగజేశాడంటే పునర్జన్మ సంబంధ స్నానము ద్వారా. పునర్జన్మ సంబంధం అంటే బ్యాప్టిజం ద్వారా. పాపం విషయంలో మృతి నొందిన వారంగాను, నీతి విషయంలో మనము జీవించిన వారమై ఉండడానికి ఈ బ్యాప్టిజం ఒక గుర్తు. కనుక బ్యాప్టిజం తీసుకోవడం ఒకేసారి అయినా దినదినము మనము ఆ స్వభావంలో మార్పు కలుగచేయటకు పరిశుద్ధాత్మ మనకు సహాయపడతాడు. మనం జెన్యున్గా మనము అప్డేట్ అయినప్పుడు దేవుని సన్నిధిలో ఇది గమనించాలి. కనుక నూతన హృదయము, ఆ నూతన హృదయంలో కలిగే స్వభావం, నూతన స్వభావం మీకు కలుగచేస్తాను అంటున్నాడు. ఎప్పుడు మన పాత స్థితిని గమనించి గ్రహించి మనము ఆ పాత స్వభావమును దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానం. మళ్ళీ మీరు బ్యాప్టిజం తీసుకునే అవసరం లేదు. ఒకసారి బ్యాప్టిజం తీసుకుంటే చాలు. కానీ ఈ పాత పాప స్వభావం అనేది ఎప్పటికప్పుడే, ఏ క్షణముకు ఆ క్షణమే, ఏ స్థితికి ఆ స్థితిలోనే, ఏ దినంకు ఆ దినమే మనము దేవుని ఆత్మ సహాయం ద్వారా ఒప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
అప్పుడు నూతన స్వభావం మనలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి ఎంత చక్కటి ప్రక్రియను గమనించండి. కనుక పునర్జన్మ సంబంధం ద్వారా ప్లస్ పరిశుద్ధాత్మ అనుగ్రహించే స్వభావము ద్వారా మనం రక్షణలోకి రాగలుగుతాం. కనుక రక్షణ అనేది ఒకరోజు కలిగించేది కాదు, అది దినదినము రక్షణ అనుభవంలోకి రాగలిగే అనుభవం. కనుక మనము ఆ దేవుని వాగ్దానాన్ని బట్టి నూతన స్వభావాన్ని కలిగి ఉంటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, మా చేవిడువని దేవుడవు. పునర్జన్మ సంబంధమైన స్నానం అనే బ్యాప్టిజం ద్వారాను, అలాగే పరిశుద్ధాత్మ మాకు కలిగించే నూతన స్వభావం ద్వారాను మేము రక్షణలోకి రాగలటకు మీరు మాకు సహాయకుడిగా ఉన్నందుకై స్తుతి చెల్లిస్తూ ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.